హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుండాలని ఆ బాబాగారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే నిన్న తీసిన చిన్న వీడియో మాట అండి. మా ఇంటి దగ్గరలో ఎలా ఉంది వాతావరణం అని చూపిస్తున్నాను అనమాట అండి. మధ్యలో చాలా అంటే చాలా ఎక్కువగా వర్షాలు అది పడతా ఉన్నాయి కదండి. నిన్న కూడా చాలా ఫుల్గా వర్షం పడింది. పిల్లలకి అందరికీ కూడా స్కూల్ కూడా సెలవు ఇచ్చారన్నమాట. నేను పొద్దుటే మెసేజ్లు పెట్టేశారు కదా, పిల్లలందరికీ కూడా స్కూల్ సెలవు మాట అండి. ఇదంతా కూడా మా ఇంటి దగ్గర మొత్తం వాటర్ అంతా కూడా మొత్తం మునిగిపోయిందండి. ఇదంతా కూడా మేము వెళ్ళి దారి అండి. దారి అంతా కూడా మొత్తం ఫుల్గా వాటర్ ఉండిపోయింది అనమాట. అలా దారిలో వెళ్ళడానికి కూడా లేనంతగా వాటర్ వస్తుందన్నమాట. ఈ కాలంలో ఇవన్నీ మునిగిపోతే ఎక్కువైపోతాయండి. వాటర్ అంతా కూడా ఇలాగ ఇటుపక్కకి వచ్చేస్తుంది అనమాట. నేను పొద్దుట నుంచి కూడా ఫుల్ వర్షంగా ఉంది. మధ్యాహ్నానికి అయితే కొంచెం తగ్గింది అన్నమాట. ఇంకా ఇంకోటి లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి అన్నమాట. చుట్టూ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్ మధ్యలోనే ఇలాగ కాలంలా వస్తుంది అన్నమాట. ఇదంతా కూడా వాటర్ చాలా ఫుల్గా వచ్చింది అన్నమాట. ఇంకా మనకి పర్వాలేదండి, చాలా చోట్ల అయితే ఇంకా ఫుల్గా మునిగిపోయాయి కదండి అన్నీ కూడా. తర్వాత అయితే ఇక్కడ మీకు ఇవి దేవుడి దగ్గర సామాన్లు చూపిస్తున్నాను అనమాట. ఇవైతే ఈరోజు మార్నింగ్ అనమాట అండి. మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి అయితే మట్టుకి ఈ సామాన్లన్నీ క్లీన్ చేద్దామని చింతపండు సబీనా పెట్టి క్లీన్ చేస్తాను అనమాట అండి. చింతపండు ఇలా కొంచెం వాటర్లో నానబెట్టుకుంటే బాగా వస్తుంది అన్నమాట. చింతపండు పెట్టి ఫస్ట్ తోమేసాక తర్వాత సబీనా పెట్టి తోమితే అండి చాలా నీట్గా వస్తాయి అన్నమాట. చాలామంది పీతాంబరి అది పెట్టి తోముతారు కదా, పీతాంబరితోటి చూసుకుంటే సబీనాతోటి ఇంకా బాగా వస్తాయి అన్నమాట అండి. పీతాంబరి కూడా మనకి కాస్ట్ కూడా ఎక్కువే, చాలా కొంచెం ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇది అలా కాదండి, సబీనా కిలో తీసుకుంటే అసలు మనకి చాలా రోజులు వచ్చేస్తుంది అన్నమాట. కిలో ప్యాకెట్లు తీసుకుంటే కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది, బాగుంటుంది. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. ఇదైతే ఇలా ఇత్తడి సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు, వెండి సామాన్లు కూడా బాగుంటుంది సబీనా అండి. నేను వెండి సామాన్లు కూడా సబీనా పెట్టే క్లీన్ చేస్తుంటాను అనమాట. సబీనా అండ్ కోల్గేట్ పౌడర్ కూడా పెడతాను వెండి వాటికైతే. చూడండి తోమేసాను, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చాలా బాగుంటుందండి, చాలా బాగా తొందరగా అయిపోద్ది, చాలా నీట్గా కూడా వస్తుంది అన్నమాట. ఇలాగా సబీనాతోటి చింతపండు పెట్టి తోమితేనే తొందరగా కూడా నల్లబడిపోవన్నమాట. బాగుంటుంది. కొన్నిసార్లు అయితే చింతపండు పెట్టి తోమినా ఏది తోమినా నిమ్మకాయ పెట్టినా అది కొంచెం నల్లబడిపోయినట్టు ఉంటుంది అన్నమాట. ఇది అలా కాకుండా సబీనాని ఇలాగా చింతపండు పెడితే బాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా మనకి ఇన్స్టెంట్గా నల్లబడిపోయినా పర్లేదు ఈ రోజుకే అనుకుంటే అండి, సబీనాలో ఒక నిమ్మకాయ చెక్క పిండుకుని వేసేసుకున్నా సరే అండి చాలా తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట అండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అది కూడా చాలా సింపుల్గా అయిపోద్ది అన్నమాట అండి. సబీనా పొడి నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగ సామాన్లు తోమేటట్టు అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇత్తడి సామాన్లు ఏమైనా క్లీన్ చేసేటట్టు అయితే. ఇలా నేనైతే ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా అయితే మొత్తం సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకున్నాకండి ఇలా మనం పొడిపట్టు పెట్టండి మొత్తం బాగా ఒకసారి తుడుచుకుంటే మనకి మరకలు అది పడిపోకుండా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా, ఆ డ్రాప్స్తో మళ్ళీ అలా మరకలు పడిపోతాయి అన్నమాట. ఇందులో నేను వాటర్ వేసి ఫ్లవర్స్ వేస్తాను అన్నమాట. అందుకని లోపలైతే అలా నల్లగా ఉంది. ఇంకా నేను అదైతే అంత పర్టికులర్గా అంత క్లీన్గా తోమనమాట. పైన శుభ్రంగా తోముకుంటాను, ఇలాగ లోపల వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి పెడుతుంటాను అనమాట అండి. అందుకని లోపలంతా కూడా అలాగ కొంచెం బ్లాక్గా అయిపోయింది అనమాట. చూసారా ఎంత నీట్గా వచ్చేయండి ప్లేట్లు ఇవన్నీ కూడా అండి. ఇలా క్లీన్ చేసుకుని కాసేపు ఆరనిచ్చుకుంటే అండి మనకంతా కూడా బాగుంటాయి అన్నమాట. తర్వాత వాడుకోవడానికి అది కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇలాగ తుడిచేసుకున్నాను అనమాట. తుడిచేసుకుని కాసేపు అయితే ఇలాగ ఇక్కడే ఆరనిచ్చాను. ఆరనిచ్చాక తర్వాత బయటకు వచ్చి చూస్తే అండి బయట అంతా కూడా అప్పుడు ఈరోజు అయితే మట్టుకి ఎండ వచ్చిందన్నమాట. కొంచెం అబ్బా సూర్యుడు చూసి ఎన్ని రోజులు అయిందో అనేసి అనుకున్నాను అనమాట. బయట ముగ్గు వేయడానికి వస్తే మట్టుకి మొత్తం చాలా వెలుగ్గా కనిపించింది. ఈరోజు అయితే మట్టుకి సూర్యుడు వచ్చాడు అనమాట అనేసి అనుకున్నాను అనమాట అండి. ఇంకోండి మార్నింగే కాసేపు ఇక్కడ నుంచున్నాను అనమాట. సూర్యుడి దగ్గర కాసేపు నుంచుని తర్వాత అయితే గుమ్మంలో ఇలాగ చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. ఈరోజు పెద్దగా ఏం వేయలేదు. తర్వాత కిందకి వెళ్ళి కొంచెం పువ్వులు ఉంటేనే కోసుకుని వచ్చానమాట అండి. కొద్దిగా పువ్వులు మారేడు దళాలు అయితే కోసుకుని వచ్చానమాట.
ఈరోజు గురువారం కదండి, బాబాగారు పూజ మొదలు పెట్టాను కానీ ఈరోజు అయితే మట్టుకి అవ్వలేదన్నమాట, చేయలేదండి ఈరోజు. మళ్ళీ స్టార్ట్ చేయాలేమో అని అనుకుంటున్నాను, ద్వితీయజ్ఞం కలగకూడదు అనేసి అన్నారన్నమాట. మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట అండి. తర్వాత అయితే ఇప్పుడు ఇంకా 6:30 అయింది మాట టైం, నేను ఈ పని అంతా అయ్యేటప్పటికే. తర్వాత పిల్లల్ని లేపుదాం కదా అనేసి పిల్లలకి అయితే కషాయం చేసేద్దామని. మా పెద్దబాబు కొంచెం జ్వరం దగ్గుగా ఉంది, తగ్గిందిలేండి, దగ్గది జ్వరం అది తగ్గింది. ఈ కషాయం బాగుంటుంది కదని వాము, మిరియాలు, తులసి ఇవన్నీ వేసి అయితే మట్టుకి కొంచెం ఇలా దంచేసుకుని వేస్తే మనకి కొంచెం బాగా దిగుతుంది కదా కషాయం అన్నది. అందుకోసమని ఇలాగ దంచి వేస్తున్నాను అనమాట అండి. మా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ కడుపు నొప్పి రాకుండా అయితే వామ్ వర్క్ అనేసి ఇచ్చేవారండి. చిన్నప్పుడు అలా వచ్చేది, అది బాటిల్లో వచ్చేది అనమాట. ఇప్పుడు మనం అయితే వాము మరగబెట్టిస్తున్నాను, నేనైతే వాము మరగబెట్టిస్తాను అనమాట పిల్లలకి. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ అయితే వామ్ సిరప్, వామ్ వర్క్ అని అనేవారు అనమాట దాన్ని. ఇదివరకు అమ్మ వచ్చి ఇది అలా ఊర్లోకి అమ్మేవారు అనమాట. అది కొని కడుపు నొప్పి అంటే అలా ఇచ్చేవారు అనమాట మాకు. ఇదైతే ఇలాగ బాగా మరుగుతుంది అన్నమాట అండి. పక్కన అయితే టీ కూడా పెట్టేసుకున్నాము, టీ తాగడానికని టీ అది కూడా పెట్టేసాను అనమాట అండి. ఇది బాగా ఇలాగ సగం వరకు అయిపోయేటట్టు మరగనిచ్చేస్తే అండి చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత అయితే టీ మరిగిపోయితే మేమైతే టీ ఉడకబెట్టుకుని అయితే తాగేసాం అన్నమాట అండి. ఇదైతే కొంచెంసేపు స్టవ్ ఆఫ్ చేసి కషాయం కూడా చల్లారనిచ్చాను అనమాట. చల్లారనిచ్చి మా పెద్దబాబు అయితే ఏది ఇచ్చినా తాగేస్తాడండి. ఇలా కషాయాలు ఏంటి, రాగి జావ ఏది ఇచ్చినా తాగుతాడు. చిన్నోడు అయితే మట్టుకు అంత ఇష్టంగా తాగడం మాట, చాలా బలవంతంగా తాగుతాడు. అలా కొంచెం తేనె అయితే వేసానమాట. ఇది బెల్లం వేసుకున్నా బాగుంటుంది, తేనె వేసినా బాగానే ఉంటుంది. ఈరోజు అయితే నేను ఇంకా తేనె వేసి కలిపేసి అయితే మట్టుకి ఇద్దరికి ఇచ్చేసాను అనమాట అండి. వర్షాలు పడుతున్నాయి కదండి, అసలు అంతవల్ల అసలు ఎక్కడ కూడా బట్టలు అది ఆరేసుకోవడానికి అయితే మట్టుకి బయటకు వెళ్ళి ఆరేయడానికి అయితే అసలు ప్లేస్ లేదు మాట అండి. అందుకని నేనైతే నిన్న మొన్న ఉతికిన బట్టలు అన్నీ కూడా ఇంట్లోనే ఆరబెట్టాను అనమాట అండి. బట్టలు ఎక్కువగా హ్యాండ్ వాష్ ఎక్కువ చేస్తుంటాను అనమాట. నా టాపులు ఇవన్నీ కూడా నేను ఎక్కువ హ్యాండ్ వాష్ చేసుకుంటాను అనమాట. అందుకని ఖాళీ లేక బట్టలు అయితే మట్టుకి ఫుల్ పోగైపోయాయి అన్నమాట. ఇవన్నీ నిన్న అయితే ఉతికేసండి ఇంట్లోనే ఆరబెట్టేసాను అనమాట. ఈరోజు ఎండ వచ్చింది కదా, పైకి తీసుకెళ్ళి వెయ్యాలన్నమాట. తర్వాత పిల్లలకి కషాయం ఇచ్చి పిల్లల్ని అయితే లేపేసండి పిల్లలకి ఎగ్ రైస్ చేసి పెట్టేద్దాం అనేసి రైస్ అయితే పెట్టాను ఓ పక్కన అయితే ఎగ్ రైస్ చేద్దాం కదా అనేసి ఇలాగ ఎగ్స్ అయితే వేపుతున్నాను అనమాట అండి. ఇదైతే నేను చాలా సింపుల్గా చేసేస్తాను అనమాట ఎగ్ రైస్, నా పద్ధతిలో మాట అండి. ఇది చాలా సింపుల్గా క్విక్గా అయిపోద్ది అన్నమాట, చాలా త్వరగా అయిపోద్ది. ఎగ్ వేపేసిండి తీసుకుని ఇలా పక్కన పెట్టుకుని మళ్ళీ ఇదే పెనంలో కొంచెంగా ఆయిల్ వేసుకునండి కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాను అనమాట. మరి ఎక్కువగా ఏమీ వాడిన సాసులు కానీ మసాలాలు కానీ ఏమీ వేయనమాట, ఉత్తి ప్లెయిన్గానే చేసేస్తాను అనమాట. ఇలాగ కొంచెం ఉల్లిపాయ వేగనిచ్చి తర్వాత క్యాబేజ్ ఉంది, కొద్దిగా క్యాబేజీ క్యారెట్ కూడా వేసాను అనమాట అండి. అవి వేసి అవి కూడా కాసేపు వేగనిచ్చాక తర్వాత రైస్ వేసేసుకుంటాను అనమాట అండి. చాలా సింపుల్గా అయిపోద్ది. ఇద్దరికే కదా, ఒక బాక్స్లోనే పెడతాను అనమాట. ఇంకొక బాక్స్లో ఇంకొకటి వేరే ఏదో ఒకటి పెడతాను అనమాట, పెరుగన్నం కానీ చారు అన్నం కానీ ఏదో ఒకటి పెడతాను అనమాట. రైస్ వేస్తుండి ఇందాక ఫస్ట్ వేపుకుని పెట్టుకున్న ఎగ్ కూడా వేసేసి కొంచెం సోయా సాస్ వేసాను అనమాట అండి. ఇదైతే లాస్ట్ని మిరియాల పొడి వేసాను కొద్దిగా. ఇంకా కారం గట్ట ఏమీ వేయకుండా అండి ఇలాగ బాగుంటుంది అన్నమాట. ప్లెయిన్గా ఉంటుంది, వైట్గా రైస్ అంతానే ఇలా సింపుల్గా బాగుంటుంది అన్నమాట. పిల్లలు కూడా బాగా తింటారండి, ఇష్టంగానే తింటారన్నమాట. మీరు కూడా ఎవరైనా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలాగా పిల్లల కోసం సింపుల్గా అయిపోయేటట్టయితే చూడండి. పిల్లలిద్దరికి అయితే ఏంటి చేసేసి బాక్సులు సర్దేసి పెట్టేసాను అనమాట. ఇంక ఈరోజు నేను పూజ చేసుకునేటట్టయితే షాప్కి తర్వాత వెళ్దాం కదా అని అనుకున్నాను. ఇంకా పూజ చేయట్లేదండి, ఇంకా పూజ చేయలేదు కదా అనేసి ఇంకా నేనైతే దేవుడి దగ్గర సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను కదండి, అవన్నీ కూడా ఇంకా అలా పక్కన పెట్టేసుకుని పిల్లల్ని అది కూడా స్కూల్కి పంపించి మేము కూడా షాప్కి వెళ్ళిపోవడానికి క్యారేజీ సర్దేసుకుంటున్నాం అన్నమాట అండి. నేను పిల్లలు వెళ్ళిపోయాక ఇంట్లో పని అంతా చక్క పెట్టేసుకుని మా వారు నేను కూడా షాప్కి వెళ్ళిపోతాం అన్నమాట. మేము బాక్స్ తీసుకెళ్ళిపోతాం, మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి ఇంటికి వస్తాం అన్నమాట. మధ్యలో ఇంకేమి రాము, క్యారేజీ తీసుకుని వెళ్ళిపోయింది షాప్లోనే భోజనం చేసేస్తాం అన్నమాట.
తర్వాత షాప్కి వెళ్ళండి. షాప్ అంతా సర్దేశాక నాకు ఇలాగ నేను మొన్న మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట అండి. ఏమైనా పార్సల్స్ వచ్చాయంటే నాకు కానీ మా పిల్లలకి కానీ ఎంత కంగారు అండి ఓపెన్ చేసే వరకు. మా వారు అంటున్నారు అన్నమాట, ఉంచు అలా పిల్లలు వచ్చాక ఓపెన్ చేస్తారు, వాళ్ళకి సరదా కదా అంటే నాకు ఈ లోపు నాకే కంగారు ఎక్కువ. ఇలా గాజులు ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. బాగున్నాయి కదా, డైలీ యూజ్కి బాగుంటాయి అన్నట్టు పెట్టాను అనమాట. సైజ్ సరిపోయిందా లేదా అని వేసుకుని చూస్తున్నాను అనమాట అండి. అంటే నేను పెద్ద సైజే పెట్టాను, అయినా సరిపోద్దా లేదా అని మళ్ళీ చూస్తున్నాను అనమాట అండి. అవి గుచ్చుకోకుండా ఉన్నాయా లేదా అని కూడా చూసుకున్నాను అనమాట. బాగున్నాయి అన్నమాట అండి గాజులు. 177 రూపాయలు ఎంతో పడిందండి 4 గాజులుని, బాగున్నాయి అన్నమాట. తర్వాత ఇదొకటి కూడా పెట్టానమాట, పూజల దగ్గరికి ఎక్కడికన్నా డెకరేషన్గా వాడుకోవడానికి అది బాగుంటాయి కదా, గుమ్మానికి అది కట్టడానికి కూడా బాగుంటాయి, దేవుడి గుమ్మానికి అది పెట్టడానికి అది అనేసి ఇవి తీసుకున్నాను అనమాట అండి. ఇవి నేను ఇన్ని ఎక్కువ అనుకోలేదు, నేను 4 ఎన్నో ఏమో అని అనుకుంటే ఇలా తీసికొలది వస్తున్నాయి అన్నమాట. ఒకటి అలాగా సరదాగా అనుకుంటా తీసుకుంటాను అనమాట. ఇంకా వస్తున్నాయి అనేసి ఇలా 6 పీసెస్ అనుకుంటండి ఇవి. ఇది కూడా చాలా బాగున్నాయి అన్నమాట అండి. ఇది కాస్ట్ ఎంతగానో ఐడియా లేదు, బాగా వచ్చాయి అన్నమాట అండి. బాగున్నాయి, డెకరేషన్కి అది కూడా బాగుంటాయి కదా అనేసి తీసుకున్నాను అనమాట అండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.